అంటే ఇప్పుడు మీరు ఈ మార్గంలో ఎవరి దగ్గరైనా మంత్ర దీక్ష మంత్ర సాధన అయితే నేను ఎక్కువ మంత్రదీక్ష మంత్ర సాధన అనేది నేను అక్కడే పొందాను. కానీ ఎక్కువగా ఈ మననంతో, మంత్రం అంటే అర్థం ఏమిటి నా భావన స్వామి, మననంతో త్రియంబకాన్ని, 3 గుణములు కలిగిన ఆత్మను నేను, సతోగుణము, రజోగుణము, తమోగుణము నాలోనే ఉంది. సతోగుణం వచ్చినప్పుడు నా మైండ్ ఎలా స్పందిస్తుంది, నా మనసు ఎలా బుద్ధి పయనిస్తున్నాయి. ఇంకా రజోగుణం వచ్చినప్పుడు నా మనసు బుద్ధి ఎలా పయనిస్తున్నాయి, తమో గుణంలో నా మనసు, ఇది కనిపెట్టుకోవడమే మంత్రము నేను అనుకుంటా. ఇక్కడ సాధన అంటే అర్థం ఏమిటి? స్వయము శోధన. స్వయము నేను ఒక ఆత్మస్వరూపాన్ని శోధించు. ఆత్మ 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 అంటారు. ఆత్మ అంటే అర్థం ఏమిటంటే లోపల ఒక ప్రాణశక్తితో నాలో వస్తుంది, ఆర్గన్స్ని టచ్ చేస్తుంది. నా ప్రతి ఆర్గన్ నాడుల్ని, గ్రంథుల్ని, రక్తనాళముల్ని, నా బ్రెయిన్ని టచ్ చేస్తుంది. ఆనందంగా పరమేశ్వర స్వరూపం నాలోనే ఉంది అని అనుకోవడమే ఆత్మస్వరూపం. ఆత్మకి మనసు ఉంది, బుద్ధి ఉంది, అవి కనిపించవు, అది అవ్యక్తం. ఉంది. ఇప్పుడు భావోద్వేగాలు మన బ్రెయిన్కి టచ్ చేస్తున్నాయంటే అదేంటి? ఆత్మస్వరూపమే. అది ఏ భావం అవ్వచ్చు, యద్భావం తద్భవతి. అది శుభభావమా అశుభభావమా మనకు తెలుస్తుంది, అంటే మన అనుభవాన్ని బట్టి తెలుస్తుంది. అవన్నీ లోపలే ఇన్నర్ ఫీలింగ్స్. ఇవన్నీ ఈ లోపలే మనం అనుభవం పొందుతూ ఇది మంచి ఏంటి చెడు, ఓహో ఈ రోజల్లా ఈ భావాలతో నేను ఉన్నాను, ఆ భావాలు నన్ను టచ్ చేసి ఓ నాకు మానసిక అశాంతి, శరీరంలో ఏదో నలతగా మనం తెలుసుకోవచ్చు. ఓ ఒకసారి మంచి శుభభావనలు, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమాత్మ స్వరూపులే, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ స్వరూపము నా స్వరూపము ఒకటే అని నిరంతరము కూడా శత్రువును కూడా మనం మిత్రుడిగా చూసుకుంటూ ప్రేమను చిందిస్తూ ఉన్నామనుకోండి, ఆ రోజు ఆనందం సంతోషం. లేదు వాళ్ళతో భేటీ పడి మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తించి ఆయనకు కోపం వస్తుంది. ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చింది స్వామి? మనలో ఉన్న వైబ్రేషనే, మనలో ఉన్న భావోద్వేగమే అక్కడ డ్యాన్స్, అక్కడ సాక్షిభూతంగా చూడాలి. మనలో ఉన్న ఏదైతే భావోద్వేగం ఉందో అది నీ అలజడే. ఒక తటాకంలో రాయి విసురుతాం స్వామి, అదంతా చెదురుతుందా లేదా? అది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు విసిరిన రాయే. మనమే అనుకుంటామంటే వారిలో ఉంది, వారు కోపం చేసేస్తున్నారు, వారు ఎలాంటి మాటలు మాట్లాడేస్తున్నారు అని మన భావం. చూసారా? కానీ అది నీదైన సంగతి తెలుసుకున్నప్పుడే స్పిరిచువల్. అక్కడ కోపం లేదు, అక్కడ దూషణ లేదు. ఎక్కడుంది? నీలో ఉన్న అలజడే. అక్కడ ఒక డ్రామాలాగా యాక్టింగ్ కనిపిస్తుంది అన్నమాట. అది మనం తెలుసుకుంటూ ఓ అది నాలే ఉందే, ఇంకా శాంతి అయిపోవాలి మనం. ఇంకా సంతోషంగా ఆనందంగా ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడు మనకి ఆనందం సంతోషం. లేదు వాళ్ళు నేనేం తప్పు చేశాను, నేనేం చేశాను, నేనేమి చేయలేదే, ఆయన ఏం మాట్లాడలేదే, ఆమె ఏం మాట్లాడలేదే అనుకోవడం అన్నది అనుకుంటాము, మళ్ళీ రియాక్ట్ అవుతాం. చూసారా? ఈ రియాక్ట్ అవ్వడమే అలజడి. అందుచేత ఈరోజు మానవాళి శాంతిగా ఉండలేని పరిస్థితి, ఆనందంగా ఉండలేని పరిస్థితి, సంతోషంగా ఉండలేని పరిస్థితి, దాని పరివేశానము రుగ్మతలు, మానసిక శాంతి వల్ల బ్రెయిన్ మీద ప్రెజర్, మన శరీర నాడులు గ్రంథులు అనేది ప్రజరిస్తూ ఉంటుంది, ఇంకా లేనిపోని రుగ్మతలు వస్తూ ఉంటాయి. కాబట్టి స్పిరిచువల్లో ఉండేటప్పుడు చాలా జ్ఞానప్రకాశంగా, జ్ఞానము ధ్యానము రెండు ఒక బొమ్మ బొరుసు లాంటివి. జ్ఞానం అంటే సృష్టి ఏంటి, మన స్వరూపం ఏమిటి, హ్యూమన్ బీయింగ్ అంతా ఏమిటి అన్నది మనం తెలుసుకోవడము జ్ఞానము. వాటితో మమేకమై అధ్యయనం చేసుకుంటూ ఉండడం అనేది ధ్యానం. ఈ రెండూ చేసుకుంటే స్వామి చాలా ఆనందం, చాలా సంతోషం. ఇది నేను అంటే ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడలేదు, అనుభవాలు. అనుగ్రహ భాషణ అన్నారు చూసారా మీరు? అనుగ్రహ భాషణ చేస్తున్నాను, కానీ ఎవరిని దయచేసి ఎవరిని నేను కించపరచలేదు. మీ సాధన అనేది ఏ విధంగా సాగుతూ ఉంటుంది గురుగారు, మీ దైనందిక సాధన అనేది? రైట్, మంచి ప్రశ్న వేశారు స్వామి. అయితే నిత్యము నేను శోధన చేస్తూ ఉంటాను. సాధన అన్నది చూసారా, అంటే ఇది ఎలాగ గంటల తరబడి తపస్సు చేసి ఇది సాధన కాదు. మనం ప్రతి మినిటు శోధన చేస్తూనే ఉండాలి స్వామి. ప్రతి సెకండు కూడా
మనం శోధన చేయాలి. శోధన అంటే ఏంటి? నీ స్వరూపాన్ని నువ్వు అన్వేషించుకోవాలి. లోపల ఏం జరుగుతుంది? ప్రాణేశ్వరుడు నాలో ఉన్నాడు, శ్వాసతో అనుసంధానం అవ్వాలి. మన ప్రాణశక్తి ఉంది కదా, ఆదిశ్వాస. ఆదిశ్వాస అంటే మనకు తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఒక ఆదిశ్వాస ప్రవేశిస్తుంది. అది ఆర్గన్స్ని డెవలప్ చేసుకొని బయటకు వస్తుంది. ఆదిశ్వాస మనలోనే ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు తుదిశ్వాసలో పోతుంది, మలిశ్వాసలో. అయితే ఈ ఆదిశ్వాస ఉంటేనే ఆర్గన్స్కి వైబ్రేట్. అదే ఆదిశేషుడు అంటారు. ఆ ఆదిశ్వాసని మనం అన్వేషిస్తూ ఉండాలి. అది నిరంతరము సాధన చేసినా, సెకండ్ సాధన చేసినా ఒకటే. అంతేగాని మనం గంటల తరబడి మనం టైం వేస్ట్ చేసుకొని సాధన చేసినా ఫలితం ఒకటే. ప్రతి సెకండు ఎవరితో మాట్లాడినా లోపల అది ఆ క్రియ, అదే దాని పేరే క్రియ. క్రియాయోగ అని పేరు పెడతారు. నాకు పుస్తకాలు చదవను, క్రియాయోగా అంటారు. చాలాసార్లు క్రియాయోగా నేర్పుతాం ఇవన్నీ చెప్తారు కదా మన వాళ్ళు. ఆల్రెడీ నిన్ను క్రియా చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది ఒకరు లోపల, ఆ పరమేశ్వరుడు. యోగా అంటే ఏంటి? దానితో ఉండు. చూసారా? క్రియాయోగ అంటే ఏమీ లేదు. నీ తల్లి గర్భములోనే ఒక ప్రాణేశ్వర శక్తి వచ్చి క్రియ చేస్తుంది. నీ ఆర్గన్స్ని ఆ క్రియేటివ్ చేస్తుంది, నీ మనసుని వైబ్రేట్ చేస్తుంది, నీ బుద్ధిని వైబ్రేట్ చేస్తుంది, నీ ఆర్గన్ని వైబ్రేట్ చేస్తుంది. మరి క్రియ చేస్తుందా లేదా చెప్పండి? దానితో ఉండాలి. యోగా అంటే ఏంటి? కలిసి ఉండుట. కలిసి ఉండడం అంటే అర్థం ఏమిటి? నీలో ఏదైతే ఒక శక్తి క్రియేటివ్ అవుతుందో దానితో నువ్వు కలిసి ఉండు. నువ్వు బయటకు వచ్చింది మనస్సు, అది ఒకటే స్వరూపం. నేను ఆ స్వరూపం ఒకటే అని కలిసి ఉండు. ఇది రియల్ యోగా, నా అనుభవం. అంతేగాని యోగా అంటే కలిసి ఉంటుట. కలిసి ఉంటే మనస్సును కలపాలి, బుద్ధిని కలపాలి, మన ఆర్గన్స్ని కూడా కలపాలి. ఇవన్నీ కలపడమే యోగా. అంటే భగవంతుడితో ఉండడం అంటే పట్టుకోవడం కాదు. భగవంతుడిని పట్టుకోండి అంటారు. భావగమనమును పట్టుకోవాలి. చూసారా? మనలో భావం వస్తుంది, నువ్వు గమనించు. అదే పట్టుకోవడం అంటే. పట్టుకోవడం అంటే పాదాలు పట్టుకోవడం అంటే నీ యొక్క పదమాపదములే పరమాత్మ స్వరూపం. నీ శిరస్సు నుంచి కాళ్ళ వరకు పృథ్వీ అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. ఇక్కడ పట్టుకుంటే దొరికేది కాదు ఇది. నీ భావం ఏదైతే ప్రస్ఫుటమవుతుందో దాన్ని మనము మనస్సు బుద్ధితో పట్టుకుంటే చాలు. ఇది రియల్ పట్టుకోవడం. ఇలా మనం ఎప్పుడైతే ఈ సహజం అంటే యోగం అనేది సహజం, సహజ క్రియలో ఉండాలి, సహజ యోగిగా ఉండాలి. ఇది నేను అనుభవం చేస్తూ ఉంటాను.